నెక్స్ట్ క్లాసు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు. దీనికి ఫస్ట్ చైర్మన్గా ఎవరు పనిచేశారంటే జగన్నాథరావు పనిచేశారు. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకి 25 మెంబర్స్ సభ్యులుగా ఉంటారు. దీనికి కార్యదర్శి ప్లానింగ్ శాఖ ఉప కార్యదర్శి. దీన్ని 1983లో గవర్నమెంట్ ఎన్టీఆర్ గవర్నమెంట్ ఈ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును రద్దు చేశారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ మరియు తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకి మధ్య గల డిఫరెన్సెస్ ఏందో చూద్దాము. ఫస్ట్ తెలంగాణ ప్రాంతీయ కమిటీ 1 ఫిబ్రవరి 1958లో ఏర్పాటైంది. 1 జనవరి 1974లో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు అనేది ఏర్పడింది. సో ఇదేమో పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఏర్పడింది. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డు ఏమో 6 పాయింట్ ఫార్ములాతో ఏర్పాటైంది. ఇదేమో 6 పాయింట్ ఫార్ములాతో రద్దయింది 1973లో. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డును ఎన్టీఆర్ రద్దు చేశారు 1983లో. సో దీంట్లో 105 మెంబర్స్ ఉంటారు. తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి బోర్డులో 25 మెంబర్స్ ఉంటారు. థ్యాంక్ యూ.